జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు తెలంగాణ కాంగ్రెస్ని వదిలిపెట్టడం ఆ పార్టీకి చేటు చేస్తుందంటారా? బయట నుంచి వచ్చిన నాయకులకు పదవులు ఇస్తున్నారు అంటూ జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత ఉందనుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చిన వాడు కదా, ఇంకా మనం నిజం ఎంత ఉందని అడిగితే నేనేం చెప్తాను. సో కాంగ్రెస్లో చీఫ్ మినిస్టరే బయట తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకుడు కాదా? దాంట్లో ఏం డౌట్ ఏమన్నది, ఓపెన్గా అందరికీ తెలిసిందే కదా. సో అందులో అయితే సమస్య ఏంటంటే జీవన్ రెడ్డికి ఇప్పుడే గుర్తొస్తే ఎట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి దాదాపు 5-6 ఏళ్ళు అయింది. 5-6 ఏళ్ళు ఆయన రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేశాడు కదా. సో అప్పుడు ఎందుకు ఆయన బయట నుంచి వచ్చిన వారు అని అనుకోలేదు? బయట నుంచి వచ్చిన వారే రాకపోతే కాంగ్రెస్కు అధికారం వచ్చేది. ఈ సీనియర్లంతా కలిసి 2018లో అధికారం తెచ్చారా? నిజంగా 2018లో కనుక కాంగ్రెస్కి అధికారం వచ్చుంటే బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే పార్టీకి పట్టేది కాదు కదా. సో మరి ఈ సీనియర్లు మేమే ఉంటాం, అధికారం మాత్రం రాకపోయినా మంచిదే అంటే పార్టీ ఒప్పుకుంటుందా? అందువల్ల జీవన్ రెడ్డికి ఏంటంటే అది పర్సనల్ ఇష్యూ. అది ఆయన 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 కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, అనుమానం లేదు. కానీ ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రత్యర్థి బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్కు మారాడు. అధికారికంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీయే, కానీ పార్టీ ఫిరాయించారు. సహజంగానే రాష్ట్ర స్థాయి రాజకీయ ప్రయోజనాలతో చాలామందిని పార్టీలు తీసుకుంటుంటాయి, కానీ స్థానిక ప్రయోజనాలతోని ఆ నాయకులు వ్యతిరేకిస్తారు. ఇదేం కొత్త కాదు. సవితా ఇంద్రారెడ్డి వచ్చాక బీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి వెళ్ళిపోలేదా? సో ఇలా చాలా చోట్ల జరుగుతుంది. రోహిత్ రెడ్డి వచ్చాక పట్నం మహేందర్ రెడ్డి వెళ్ళి ఆ ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదా? అందువల్ల మీకు దిస్ ఈజ్ ఎ కామన్ థింగ్. అంటే ఒక పార్టీ తరఫున ఓడిపోయిన వారు ఉండగా గెలిచిన వారిని పార్టీలో లాక్కుంటే ఎక్కడో కొంత అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చినప్పుడు మధుసూదనాచారిని శాసన మండలికి పంపించి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేశారు. సో అలా అడ్జస్ట్మెంట్ అకామిడేషన్ చేస్తే ఇబ్బందులు. ఇప్పుడు ఇదే జీవన్ రెడ్డిని రాజ్యసభకు పంపించున్న, ఎమ్మెల్సీగా తీసుకున్న మంత్రి చేసి ఉన్న జీవన్ రెడ్డి పార్టీ మారేవారా, లేకుంటే ఫిరాయింపుదారులతో నిండిపోయింది అనేవారా? ఇప్పుడు ఈ సీనియర్లంతా ఒకప్పుడు రేవంత్ రెడ్డి వ్యతిరేకించిన వాళ్ళే. ఇప్పుడు ఆయన క్యాబినెట్లోనే మంత్రులుగా ఉండి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటలేరా? ఈ కోమరెడ్డి వెంకరెడ్డి అయితే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడు తెలంగాణ తెలుగుదేశం అయిపోయింది, 50 కోట్లకు పీసీసీ కొనుక్కున్నారు, అమ్ముకున్నారు అని చెప్పాడే. మరి ఇప్పుడు ఆయన ఏమంటాడు? రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడని చెప్తాడు కోమరెడ్డి వెంకరెడ్డి. రాజకీయాల్లో ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీలోనే ఉందా? బీఆర్ఎస్లో బయట వారు రాలేదా? మీకు అప్పుడు ఓటీ బ్యాచ్, ఒరిజినల్ తెలంగాణ, బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ అంటూ చర్చలు మొదలు కాలేదా? మీకు ఆ రోజుల్లో శ్రీనివాస్ గౌడ్ అప్పటికి మంత్రి పదవి రాలే. ఆయన నాయన నరసింహారెడ్డితో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఉద్యమ కాలంలో మాపై కేసులు పెట్టి మమ్మల్ని కొట్టించిన వాళ్ళ దగ్గరికి మేము లెటర్లు పట్టుకొని పోవాల్సి వస్తుంది ప్రజల పనుల కొరకు అని ఆవేదన వ్యక్తం చేసింది గుర్తులేదా? తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, సవితా ఇంద్రారెడ్డి ఇలాంటి చాలామంది బయట పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్లో నాయకులు మంత్రులు కాలేదా? బీజేపీలో ఈటెల రాజేందర్ బయట నుంచి రాలేదా? మరి ఆయన మల్కాజ్గిరిలో ఎంపీ అయ్యారు. ఆయన ఆ ప్లేస్లో బీజేపీ సీనియర్ నాయకుడు, విద్యార్థి దశ నుంచి బీజేపీలో పనిచేసి రాడికల్స్, నక్సలైట్ల తుపాకీ గుళ్ళకు కూడా ఎదురొడ్డిన మురళీధర్ రావు సీట్ రాలేదు. ఆయన స్వదేశీ జాగరణ మంచ్ కో కన్వీనర్గా చేశారు. చాలా క్లిష్టమైనటువంటి సమయాల్లో కూడా ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగానికి నాయకుడిగా నిలబడ్డాడు. జమ్మూ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ రాష్ట్రాల్లో కూడా పనిచేశాడు. మరి ఆయన రాలేదు కదా. ఆయనకు రాకుండా ఈటెల రాజేందర్ ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు పీడిఎస్ నాయకుడిగా ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళను, ఏబీ వాళ్ళను ఉరికించి కొట్టినతను ఆ రాజేందర్ను పార్టీ మరి తీసుకొని ఎంపీ చేయలేదా? మరి అప్పుడు ఆ మురళీధర్రావుకి ఏమనిపించాలి? బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి పదవులు తీసుకుంటే మేము 40 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్తో ఉంటే మా పరిస్థితి ఏంటి అనే భావన వాళ్ళు ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. ఇది కామన్. మీకు అన్ని పార్టీలోనూ ఈ ధోరణి ఉంది. బీఆర్ఎస్లో ఉంది, బీజేపీలో ఉంది, కాంగ్రెస్లో ఉంది. గెలవటానికి ఇతర పార్టీల నాయకుల్ని రాజకీయ పార్టీలు తీసుకుంటాయి. సో కానీ అదే సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఈ ప్రాబ్లం ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి తప్పని కాదు, ఆయన ఏం చేయాలి? సో ఆయనకు రాజకీయ ప్రత్యర్థికి మద్దతుగా ఆయన తిరగలుగుతాడా? తాను
ఏకఛత్రాధిపత్యంగా కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ నాయకుడిగా ఇన్నేళ్ళుండి ఇప్పుడు తన ముందటే తన మీద పోటీ ఏది గెలిచిన తను వచ్చి మీరు ఆయన నాయకత్వం వేరుస్తా అంటే ఈయన ఏం చేయాలి? అందుకే ఆయన వేరే పార్టీ. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోతున్నాడు? ఇప్పుడు ఆయన మళ్ళీ ఏదో పార్టీకి వెళ్ళడమే కదా. మరి అక్కడ ఆ పార్టీలు ఉన్న వాళ్ళు అన్నారా ఈ ఫిరాయింపుదారులు వచ్చారని చెప్పి. అందువల్ల అన్ని పార్టీలు ఫిరాయింపుదారులను ఆహ్వానిస్తున్నాయి.